వక్ఫ్ ఆస్తులు కేవలం భూములు కాదు, అవి మన సమాజ భవిష్యత్తు, మన అభివృద్ధికి సంజీవని అని నమ్మే నాయకుడు అబ్దుల్ అజీజ్. నిబద్ధత గల నాయకుడిగా నెల్లూరు జిల్లా ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న అబ్దుల్ అజీజ్ రాజకీయ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. వక్ఫ్ బోర్డు నూతన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్ సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 33,000 ఎకరాల వక్ఫ్ భూముల పరిరక్షణకై ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఫలాని నాయకుడికి ఇమ్మన్నా, ఫలాని మీడియా ఆయనకి ఇమ్మన్నా నేను ఈ వక్ఫ్ బోర్డులో ఉండే దొంగలు నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ. గతంలో ఏ చైర్మన్ కూడా చేయని చారిత్రాత్మక పనులు చేస్తున్నారు. పేద మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం అందించడమే లక్ష్యంగా తాలీం-ఏ-హునార్ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. హిందూ దేవాలయాల ఆస్తులు ఏ విధంగా కాపాడుతున్నారు, అదే విధంగా వక్ఫ్ ఆస్తులను కాపాడతానని ప్రతిజ్ఞ పూనారు. కార్పొరేట్ విద్యలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న ముస్లిం బిడ్డలను 500 మందిని టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి చదివించాలని నిర్ణయం తీసుకున్న గొప్ప మనసున్న మారాజు అబ్దుల్ అజీజ్. మన అబ్దుల్ అజీజ్ వక్ఫ్ ఆస్తులను కాపాడితే సరిపోదని, వాటి ద్వారా ఆదాయం సృష్టించి సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నది అబ్దుల్ అజీజ్ లక్ష్యం.